అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 17వ తారీఖు నవంబర్ నెల నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ఈ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే రోహిణి నక్షత్రం నుంచి మఖా నక్షత్రం వరకు, విధియ తిథి నుంచి అష్టమి తిథి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ఈ వారంలో గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్య బుధ గ్రహాలు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహరాశి రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి నుంచి మొదలుకొని సింహరాశి వరకు ప్రయాణిస్తున్నారండి. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకొని, ఈ సూర్యుడు మనకి ఈ వారం మారుతున్నాడు. ఆ మారటం కూడా వృశ్చిక రాశిలోకి మారాడు. దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటూ thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు పంపించి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను, ఏ సమస్యకైనా సరే. అలాగే దానికి తగినటువంటి గురుదక్షిణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 17వ తారీఖు నవంబర్ నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. వృశ్చిక రాశికి చాలా పెద్ద శుభవార్త ఏంటంటే, సూర్యుడు ఎప్పుడైతే తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి రావటం ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుంది. ఉద్యోగానికి అధిపతి సూర్యుడు అనమాట. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఒడిదుడుకులు, ఇబ్బందులు, ఉద్యోగాలు మానేసిన వాళ్ళు, మధ్యలో చాలా చికాకు పెట్టే వాళ్ళందరూ ఉండేది అన్ని తొలగిపోతున్నాయి. ఉద్యోగంలో ఎంతో ఉన్నత స్థితికి వెళ్లే వాళ్ళు, ఆటంకాలు తొలగిపోయి ప్రశాంతంగా ఆనందంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనం వృశ్చిక రాశిలో చూస్తాం. ఎన్ని రోజులుగా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ అయ్యేది కాదు. అనుకున్న ఉద్యోగం అనుకున్నట్టుగా ఆఫర్ లెటర్ని కాస్త అపాయింట్మెంట్గా మార్చుకోలేని పరిస్థితి, ఇవన్నీ కూడా మీకు ఎంతో బాధ కలిగించింది. ఇప్పుడు ఇవన్నీ తొలగిపోయినాయి. ఎంతో ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా మీరు ఉండాల్సిన పరిస్థితి. విందులు, వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా ఈ వారమంతా గడపడం, మానసిక ప్రశాంతత బాగా కలిగి ఉండటం అద్భుతాన్ని కలిగిస్తుంది. ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. పిల్లల చదువులు బాగున్నాయి. తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు. ఉద్యోగంలో బంధువుల స్నేహితు సహకారాలు బాగుంటాయి. ధైర్యంగా ఉంటారు. విలువైన సమాచారాన్ని అందుకుంటారు. అందరికీ సహాయం చేసే విధంగా ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఆస్తులు అన్ని కూడా కొనడానికి అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి ఆశీస్సులతో మంచి లబ్ధి పొందుతారు. పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ చదువుల కోసం విదేశాలకు వెళ్ళటం, దూర ప్రయాణాలు చేయటం, అనుకున్న కాలేజీలో సీటు దొరకడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. తెల్లపగడం అనే రాయి మీకు ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది. ఉంగరం వెల్లికి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పూజలో పెట్టి వేసుకొని ఎర్ర కందిపప్పు నేను చెప్పిన విధంగా దానం చేస్తూ నేను చెప్పిన మంత్రాన్ని 7 సార్లు చదవండి. 3 క్యారెట్ల ఈ బరువున్న రాయి, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజా సర్టిఫికేట్ అన్ని కలిపి మీకు మేము పంపడం జరుగుతుంది. దాని ఖరీదు ఎంత అవుతుందో మీకు తెలియజేయడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సహిత కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. అదృష్టం ఈ వారమంతా చాలా బాగుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. తండ్రులు, పెద్దల సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగుల అవకాశాలు, ఎన్నో కొత్తగానే అద్భుతాలు గమనిస్తారు. వ్యాపారంలో ఈ రాశి వాళ్ళందరికీ మంచి లాభాలు ఉంటాయి. కొత్త వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంది. లాభం బాగా ఉండడం, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఎన్నో విషయాల్లో చాలా బాగున్నాయి ఈ వారం అంతా కూడాను. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని బాగున్నాయి కాబట్టి ఖర్చులు కూడా అధికంగా ఉంటుంది కదండి. మరి వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టాన్ని ఇచ్చేవాడు ఎవడు అంటే చంద్రుడు. చంద్రుడు వీళ్ళకి ఎంతో అదృష్టాన్ని ఇస్తారంటే భాగ్యాధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడి వల్ల తండ్రి నుంచి రావాల్సిన ఆస్తులు, మామగారి నుంచి రావాల్సిన ఆస్తులన్నీ చేతికి వస్తాయి. శివ ఆరాధన చేసుకుంటూ శివుడికి అభిషేకం చేస్తూ కిలోంబావు బియ్యాన్ని గుళ్ళో పూజారికి ఇచ్చేసి
చంద్రశిల అనే రాయిని ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా ధరించాలి. డాలర్గా మెడలో వేసుకోవాలి. విపరీతమైన అదృష్టం వస్తుంది. భాగ్యం మీ వెనకాల ఉండడం వల్ల చాలా ఉన్నత స్థితిలోకి మీరు వెళ్ళిపోతారు. దాని మంత్రం 10 సార్లు రోజు చదవాల్సి ఉంటుంది. అన్ని వివరాలు మీకు పంపడం జరుగుతుంది. 50 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది PDF చేసి. జాతకాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా 15-20 నిమిషాలు చెప్పడం జరుగుతుంది. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. గురుదక్షిణ ఎలా ఇవ్వాలో తెలియజేయడం జరుగుతుంది. ఆ రత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి జపాలు, పూజలు, 3 క్యారెట్ల బరువు ఉన్న రాయి, సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ అది మీకు ఎంత ఖరీదో మేము చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బంధువులకి, స్నేహితులకి నా గురించి చెప్పడం మర్చిపోవద్దు. ఈ వారం ఖర్చులు మీకు చెప్పాను కదా, అధికంగా ఉండడం వల్ల ఆ ఖర్చులు ఏదో ఈ యొక్క రత్నాలకి పెట్టడం వల్ల మీకు ఎంతో లాభాన్ని కలిగి ఉంటారని ఆశిస్తున్నాను. మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు ఎరుపు, పింక్ ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. ముదురు పసుపు రంగులు బాగా కలిసి వస్తాయి. పింక్ రంగు బాగా కలిసి వస్తుంది. మీకు అస్సలు పనికిరాని రంగు పచ్చ, తెలుపు, నీలం అస్సలు పనికిరాదు. మీరు మంగళవారం రోజు, గురువారం రోజు, ఆదివారం రోజు ఏ పని మొదలుపెట్టినా చాలా మంచిది. బుధ శుక్ర వారాలు అంతగా కలిసి రాదు. మీరందరూ కూడా రోజు సుబ్రహ్మణ్య స్వామి గురికి వెళ్ళటం, ఆంజనేయ స్వామి గురికి వెళ్ళటం, నరసింహస్వామి గురికి వెళ్ళటం, హనుమాన్ చాలీసా, స్కంద షష్ఠి కవచం, నరసింహ కరావలంబన స్తోత్రం లాంటి చదువుకోవటం, ఎర్ర కందిపప్పు దానం చేయటం, మంగళవారం ఉపవాసం ఉండడం, అనేక రకాల గుళ్ళకి వెళ్ళటం వల్ల అన్ని దోషాలు తొలగిపోయి కుటుంబంలో సంతోషంతో ఆనందంగా గడుపుతారు. జాతకం కొరకు మీరందరూ నన్ను సంప్రదిస్తారని ఆశిస్తూ, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా తెలుసుకుంటారని, బంధువుల స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.